విషయాలపైన ఫైనల్గా మీ కంక్లూజన్ ఏంటి? ఫస్ట్ అయితే చెప్పిన ఫ్యామిలీ షుడ్ కమ్ అవుట్. మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే వాళ్ళు డౌట్స్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి. ఉన్నప్పుడు డౌట్స్ ఉంటే రావాలి. వాళ్ళు ఇట్లా జరిగింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితంగా మీరు మౌనం వేయండి అని అయితే చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకొకటి, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. నేరాల్ని తప్పు జరిగినప్పుడు దాన్ని రుజువు చేసేసి చట్టం ముందు పెట్టే బాధ్యత కూడా పోలీస్ మీద ఉంటుంది. దేంట్లోనైనా ల్యాప్సెస్ వైఫల్యం ఉందంటే మాత్రము దాన్ని ప్రజలు హర్షించరు. ఒకవేళ నేరం చేసినోడు ఎవరైతున్నారో ఖచ్చితంగా ఒకవేళ మర్డరే జరిగి ఉంటే కనుక దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. అది కూడా ఫేర్గానే చేయాలి. అది మర్డర్ కాదు, అది యాక్సిడెంట్ అన్నప్పుడు యాక్సిడెంట్ అనే దానికి కూడా ఫేర్ రిపోర్ట్స్ ఇవ్వాలి. కానీ ఆ ఫేర్ రిపోర్ట్స్ ఇచ్చే ప్రాసెస్లో ఏవైతే సస్పెక్షన్స్ ఉన్నాయో అది క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంటుంది. అది సస్పెక్షన్ నా ఒక్కరికి కాదు, మీ ఒకరికి కాదు, సమాజం అందరికీ చాలా మందికి నిన్నటి నుంచి 24 hours చాలా మంది కూడా వీద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సమస్య ఇండివిజువల్ది కాదు, ఇది ఒక సమస్య అనేది ఒక సమూహంది. సో అన్ని ఇన్వాల్వ్ అయింది. రిలీజన్ ఇన్వాల్వ్ అయింది, కుటుంబం కూడా బయటకు రావాలన్నప్పుడు చెప్తున్నాను నేను. రిలీజన్ ఇన్వాల్వ్ అయింది, సొసైటీ ఇన్వాల్వ్ అయింది, కమ్యూనిటీ ఇన్వాల్వ్ అయింది. సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలని చెప్తున్నాను. కానీ వాళ్ళ ఫ్యామిలీని బయటికి రావాలి, ఖచ్చితంగానే రావాలని కాదు. ఆయన అన్నట్టుగా జ్యుడిషియల్ ఫోరమ్స్ ఉన్నాయి, మీరు కావాలంటే దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి ఇదివరకు మిత్రులు మాట్లాడుతున్నాడు. చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. దానికి బార్లేదు, దానికి ఎటువంటి బార్లేదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఒక సమూహాన్ని ఏలెత్తి చూంచుతుంది. కాబట్టి ఆ ఒక ఇష్యూని క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పోలీస్ అండ్ మోర్ పర్టికులర్లీ 100% ఈ రోజు మీడియా లేకపోతే ఇది ఇంత దూరం రాకపోయేది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాని అభినందించాలి. అండ్ జరిగిన ఇష్యూ కూడా మళ్ళీ కూడా మీడియా ద్వారానే మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి సో కాబట్టి నేనేమంటానంటే, సరే ఒకవేళ ఇది మర్డరే అయింది అనుకోండి, కంక్లూడ్ చేయమన్నారు కాబట్టి 2 కోణాలు కంక్లూడ్ చేద్దాం. కమ్యూనల్ రివైల్స్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాన్ని సప్రెస్ చేయాల్సిన బాధ్యత మేబీ పోలీస్ ఫీల్ అయి ఉంటారు కావచ్చు. అందుకనే ఈ రకం జరిగింది. ఒకవేళ యాక్సిడెంట్ అయింది కాబట్టి యాక్సిడెంట్ అనుకోండి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక దాన్ని క్లియర్ కట్గా నిన్న వాళ్ళు ఏదైతే ధృవీకరించినారో దాన్ని అందరం కూడా ఏకీపించేసి దాన్ని మౌనం అంటే వీ హ్యావ్ టు కీప్ సైలెంట్.